ICAR, CTRI, ICAR రిక్రూట్మెంట్, CTRI రిక్రూట్మెంట్, ఇది వ్యవసాయ శాఖలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఈ వేకెన్సీ వచ్చేసి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, ఇంకా గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్. సో ఇది వచ్చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండి, ఎటువంటి ఫీజ్ లేదు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ, పొజిషన్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్ ctri.icr.gov.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ చూడొచ్చు. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఇది యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఇది వచ్చేసి కాంట్రాక్చువల్ వేకెన్సీ ఫర్ సర్టెన్ పీరియడ్. సో ఇక్కడ దీంట్లో యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీ, అకౌంట్స్కి 1 వేకెన్సీ ఉంది, యంగ్ ప్రొఫెషనల్ 1 వేకెన్సీ, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 1 వేకెన్సీ. క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ ఉండాలి, బీకామ్ లేదా బీబీఏ చేసి ఉండాలి, 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి, అండ్ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు అడ్మిన్ లేదా అకౌంట్స్ రిలేటెడ్ వర్క్స్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా పిఎస్యూ లేదా ఆటోనమస్ బాడీలో లేదా ఆర్గనైజేషన్లో విత్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. డిజైరబుల్ వచ్చేసి ఎంకామ్ చేసి ఉండాలి లేదా ఎంబీఏ చేసి ఉండాలి, ఇది డిజైరబుల్, నాట్ mandatory. So knowledge of PFMS, FMS, bill preparation, accounting, IT application, computer skills, capable of making official communication, computer typing, MS Word, Excel. సో ఇవన్నీ వచ్చి ఉండాలి, ఎందుకంటే అకౌంట్ రిలేటెడ్ వర్క్ కాబట్టి. సో ఎసెన్షియల్ వచ్చేసి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 1 వేకెన్సీ ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు లేదా మీరు అపియర్ కావచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ కూడా యంగ్ ప్రొఫెషనల్, ఇది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఎనీ డిసిప్లిన్, ఇంకా 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి గ్రాడ్యుయేషన్లో, ఇంకా మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ అడ్మినిస్ట్రేటెడ్ రిలేటివ్ వర్క్స్లో, either గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ పిఎస్యూలో లేదా ఆటోనమస్ బాడీ విత్ వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఉండాలి, 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇంకా రెలవెంట్ వచ్చేసి హయ్యర్ రెలవెంట్ క్వాలిఫికేషన్, ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండి, మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా ఇట్ ఈస్ గుడ్ కన్సిడరబుల్. ఇంకా మీకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చేసి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పిఎఫ్ఎంఎస్, ఇంకా ఎఫ్ఎంఎస్, గుడ్ టైపింగ్ స్కిల్స్, జీఈఎం, ఆఫీస్ ప్రొసీజర్, లేటెస్ట్ గవర్నమెంట్ ఆఫీస్ ప్రొసీజర్స్. సో ఈ పర్టికులర్ స్కిల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇక్కడ నోటింగ్, డ్రాఫ్టింగ్, అనలిటికల్ స్కిల్స్, ఇంకా క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ అఫీషియల్ కమ్యూనికేషన్ త్రూ ఈమెయిల్స్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 2 వేకెన్సీస్, గ్రాడ్యుయేషన్ ప్లస్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా 45 years అండి, మినిమం ఏజ్ క్రైటీరియా 21 years, అండ్ ఇక్కడ కన్సాలిడేటెడ్ అమౌంట్ పర్ మంత్ వచ్చేసి 30,000 per month ఉంటుంది. సో ఇక్కడ నోట్ వచ్చేసి ఈ పర్టికులర్ 3 వేకెన్సీస్ వచ్చేసి ఓన్లీ 1 year కాంట్రాక్ట్ పీరియడ్, యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీ 1 year కాంట్రాక్ట్ పీరియడ్ మాత్రమే. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ their application separately for each vacancy. Shortlisting or scrutinization of the applications will be based upon the applications received for each vacancy. So one application form for multiple positions will be summarily rejected. So 2 vacancies ఉన్నాయి కాబట్టి మీకు ఒకవేళ రెండింటికి అర్హత ఉంటే డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ for the prescribed format duly signed in along with the self-attested certificate of the certificates in properly closed. సో ఇక్కడ మీరు అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని. అడ్రస్ వచ్చేసి ఇక్కడ సూపర్స్క్రైబ్ చేసి ఉండాలి ఎన్వలప్లో, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు యంగ్ ప్రొఫెషనల్ 1 or 2 అనేది ఇక్కడ రాయాలి. అండ్ నోటిఫికేషన్ నెంబర్ ఇంతకుముందు చూపించిన నోటిఫికేషన్ నెంబర్ రాయాలి, డేటెడ్ 25/7/2024. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్, నాన్ రెగ్యులర్ వేకెన్సీ, ICAR CTRIలో. మీరు ఒకవేళ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఇట్లాంటి వేకెన్సీస్లో మీరు జాయిన్ అయితే మీకు యాంపుల్ ఆఫ్ టైమ్ అండ్ ప్రెజర్ కూడా ఉండదు, మనీ కూడా వస్తాయి. సో యూ విల్ హ్యావ్ సమ్ రిలీఫ్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా ఫోకస్ చేయొచ్చు. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 6th August బై స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్. సో ఇక్కడ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఈ పోస్ట్ ఈ అడ్రస్కి పంపించవచ్చు విత్ ఆల్ ద రిక్వైర్డ్ టెస్టిమోనియల్స్ వచ్చేసి 10th class సర్టిఫికేట్, 10th class మార్క్ షీట్, 12th class మార్క్ షీట్ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఒకవేళ ఇంకా ఎక్కువ ఫర్దర్ డిగ్రీ పిహెచ్డి, ఒకవేళ కాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ ప్రజెంట్ ఎంప్లాయర్ అయితే NOC ఇవ్వాలి, PWD క్యాండిడేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఫస్ట్ పేజ్ ఆఫ్ ది పబ్లికేషన్ ఆఫ్ ది రీసెర్చ్ ఆర్టికల్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఫస్ట్ పేజ్ కూడా మీరు రీసెర్చ్ ఆర్టికల్ మీరు ఒకవేళ ఏదైనా పబ్లిష్ చేసి ఉంటే, ఏదైనా బీటెక్లో కానీ ఎంటెక్లో కానీ లేదా మీరు పీజీలో లేదా డిగ్రీలో ఏదైనా పేపర్ పబ్లిష్ చేసి ఉంటే ఆ పర్టికులర్ పేజ్
అబ్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది. ఆ అబ్స్ట్రాక్ట్ రీసెర్చ్ పేపర్ మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది, అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఆ పర్టికులర్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది బై స్పీడ్ పోస్ట్. Candidate will be shortlisted for interview on the basis of the qualification, experience, publication, etc. submitted by the candidate with a duly filled in application form considering relevant criteria for the job requirement. సో ఇక్కడ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా అనేది మీరు అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసిన తర్వాత షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా అనేది ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఈమెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో దీంట్లో రిలాక్సేషన్ కూడా ఉందండి. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years of age relaxation, పీడబ్ల్యూడీ వారికి 10 years of age relaxation. So selected candidates at their expenses will be medically examined for the fitnesses before the examination. Before the engagement. So ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉండడం జరుగుతుంది. కాకపోతే ఎక్స్పెన్సెస్ మీరే బేర్ చేయాల్సి ఉంటుంది. సో నో TA విల్ బి పెయిడ్ ఫర్ అపియరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఇది క్రైటీరియా. అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అప్లికేషన్ ఫర్ ద యంగ్ ప్రొఫెషనల్స్ ఆన్ కాంట్రాక్చువల్ అండ్ కోటర్మినస్ బేసిస్. అండ్ ఇక్కడ అఫిక్స్ చేయాలి, ఫోటోగ్రాఫ్ అఫిక్స్ చేయాల్సి ఉంటుంది, రీసెంట్ ఫోటోగ్రాఫ్. అండ్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. సో ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే రీసెంట్గా మన జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్ చేయడం జరిగింది, వీడియోస్ చేయడం జరిగింది. సో దాంట్లో రీసెంట్గా 1 weekలో వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని వరుసగా చదువుతూ ఉంటాను. CSIR CRAలో కూడా వాకిన్ ఇంటర్వ్యూ ఉంది. NCCBMలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. TIFR టాటా ఇన్స్టిట్యూట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్, ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ICMR రిక్రూట్మెంట్, IUPSలో SO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. HUDCOలో రిక్రూట్మెంట్ 2024, ICMR రిక్రూట్మెంట్, ITBPలో ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ రీసెంట్గా విడుదలైంది. NTPCలో రిక్రూట్మెంట్ అండ్ NCERTలో టీచింగ్ వేకెన్సీస్. ECIL హైదరాబాద్లో కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది రీసెంట్గా. SAMER రిక్రూట్మెంట్, నాబార్డ్ గ్రేడ్ A నోటిఫికేషన్, ఇంకా ARCI హైదరాబాద్ రిక్రూట్మెంట్ అండి, ఇది కూడా BIS రిక్రూట్మెంట్. RRB JEE 2024 నోటిఫికేషన్ కూడా విడుదలైంది. AP హైకోర్టులో కూడా రీసెంట్గా నోటిఫికేషన్ విడుదలైంది క్లర్క్ వేకెన్సీకి. RBI గ్రేడ్ B వేకెన్సీ వచ్చింది. SBIలో రిక్రూట్మెంట్, ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూట్మెంట్, CDACలో హైదరాబాద్ రిక్రూట్మెంట్, CDAC హైదరాబాద్లో రిక్రూట్మెంట్, Accenture వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్రూట్మెంట్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్స్ అన్ని జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఉంటాయి. దాని జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఒకవేళ మీకు ఏదైనా ఫస్ట్ టైం చూసినట్లయితే thumbnail క్లిక్ చేయగానే ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్. సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఏజ్ క్రైటీరియా, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇంకా పర్మనెంట్ అడ్రస్, ఇంకా అకాడమిక్ స్పెషలైజేషన్స్ వచ్చేసి 10th క్లాస్ నుంచి మీకు హైయెస్ట్ డిగ్రీ వరకు, నేమ్, బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, డ్యూరేషన్ ఆఫ్ కోర్స్, ఇంకా పర్సంటేజ్ క్రైటీరియా. సో ఇవన్నీ మీరు ఫిల్ చేసి అఫిక్స్ చేసి, ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్స్ ఏదైనా క్వాలిఫై అయ్యారా, CSIR, NET, DBT, DAE, ICMR, ఇవన్నీ JRF ఈ ఎగ్జామ్స్ ఒకవేళ క్వాలిఫై అయితే అది ఎస్ఎన్ ఆఫ్ చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ వేకెన్సీ కాబట్టి డిక్లరేషన్ చేశాక ఎన్క్లోజర్స్లో ఇవన్నీ సర్టిఫికేట్స్ మీరు పెట్టాల్సి ఉంటుంది. దాంట్లో 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్, ఒకవేళ డిజైరబుల్ క్వాలిఫికేషన్, నెట్ క్వాలిఫై అయితే క్వాలిఫై, కాస్ట్ సర్టిఫికేట్, నో ఆబ్జెక్షన్ లెటర్, ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ మీరు అఫిక్స్ చేసి మీరు సెల్ఫ్ అటెస్ట్ చేసి పంపించాల్సి ఉంటుంది ఆ అడ్రస్కి. లాస్ట్ డేట్ టు సెండ్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ 6th August 2024. అండ్ ఈ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ వండర్ఫుల్ డే.